2010లో ఏం మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత. ఈ చిత్రంలో తన నటనతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శామ్ కు జోడీగా నాగ చైతన్య నటించాడు. ఈ సినిమా తర్వాత అందాల భామ సమంత టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. ఊ అంటావా మామా, ఊహు అంటావా మామా అనే ఐటెం సాంగ్ తో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. శామ్ అంటేనే పిచ్చెక్కిపోయేలా చేసింది. ఇకపోతే గత కొంతకాలంగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తన కెరీర్ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ తో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. సెలెక్టెడ్ మూవీల్లో మాత్రమే యాక్టింగ్ చేసేందుకు డిసైడ్ అయిందట. ఈ అమ్మడు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందంటే ఇందులో పెద్ద రీజన్ ఏం లేదట. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడబోదని క్లారిటీ ఇచ్చేసిందట సమంత. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో సమంత దూసుకుపోయింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. రియల్ లైఫ్ లో అద్భుత ఫామ్ లో ఉన్న రియల్ లైఫ్ లో మాత్రం చాలా నష్టపోయిందనే చెప్పాలి. మనసుకు నచ్చిన వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రీజన్స్ తో డైవర్స్ తీసుకుని కొన్నాళ్ల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అదే టైంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. కొన్నాళ్లు సినిమాలకే దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంతా సెట్ అయింది. ఇకపోతే తన ఆరోగ్యం కుదిటపడిన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు శామ్. వరుస సినిమాలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు. వెబ్ సిరీస్ లో ఓటీటీలోకి రిలీజ్ చేసి అద్భుత విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు తన శరీరం చెప్పే మాట వినాలని భావిస్తున్నారట. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఈ అమ్మడు తన జీవితంలో శారీరక మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పేశారు. 2010లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి అప్రతిహాతంగా సినిమాలు చేస్తూనే ఉంది సమంత. ఈ ముద్దుగుమ్మ చూపించే అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకుంది. దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మనం, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించారు. తమిళంలోనూ తనదైన ముద్ర వేశారు. తన నటనకు స్కోప్ ఉండే పాత్రలను ఎంచుకొని వాటికి న్యాయం చేసింది సమంత. ఇక తాజాగా సమంత తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక రీజన్ అంటూ ఏమీ లేకపోయినా తన అభిమానుల మనసుకు నచ్చే స్టోరీల్నే ఎంపిక చేసుకోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో సమంత నటించే సినిమాలు తక్కువే అయినా హిట్స్ మాత్రం పక్కా అంటున్నారు సామ్ ఫ్యాన్స్.